కేకేఆర్ని కోల్కతాలో, చెన్నైని చెపాక్లో, ముంబైని వాంఖడేలో ఓడించిన తర్వాత కూడా ఆర్సీబీ మాత్రం బెంగళూరు ఓడిపోతానే వస్తుంది. ఇప్పుడు చిన్న చిన్న వరుసగా 2 మ్యాచ్ ఓడిపోయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేయడం, చిన్న స్థాయిలో ఆడకుండా ఒక యావరేజ్ టోటల్ పెట్టడం స్కోర్ బోర్డ్ మీద, దాన్ని డిఫెండ్ చేసుకోవాలి ఓడిపోవడం. 2 మ్యాచ్లో కూడా ఆర్సీబీ పొజిషన్ ఇదే. ఇప్పుడు ఢిల్లీతో మ్యాచ్లో అదే చేసింది. రీసెంట్ డొమెస్టిక్ సీజన్ తీసుకుంటే చిన్న స్టాంలో 200 స్కోర్ కాలేదు నిజమే. అందుకని చెప్పి మరి 150, 160 ఇచ్చి కాదు, 190, 180 వరకు వెళ్తున్నారు. 180, 190 వరకు వెళ్తే కొంచెం ఫైటింగ్ టోటల్ వస్తుంది. కానీ ఢిల్లీ మీద బెంగళూరు టీం ఆ మాత్రం చేయలేకపోయింది. ఫిల్సర్ సూపర్ ఆడాడు. అది కావాలని కొట్టాడా, ఎడ్జ్ తీసుకొని పోయిందా, అనుకోకుండా పోయిందా అనవసరం, కానీ సూపర్గా ఆడాడు ఫిల్సర్. కోహ్లీ కూడా పర్లేదు, ఫిల్సర్ సూపర్ ఆడాడు. కోహ్లీ కూడా పర్లేదు, కానీ తర్వాత మళ్ళీ టిమ్ డేవిడ్ వచ్చే వరకు ఎవరు కూడా T20 ఇన్నింగ్స్ ఆడలేదు. ఒకటి కూడా కొత్త గొప్ప స్కోర్ చేసిన రజత్ పట్టిదార్ కూడా 1 డే ఇన్నింగ్స్ ఆడాడు 100 సైకెట్స్. అది టీంకి ఎలాంటి ఉపయోగం లేని ఇన్నింగ్స్ అనమాట. దాంతో బెంగళూరు 20 ఓవర్స్లో చివరిలో టిమ్ డేవిడ్ భారీగా ఆడినా సరే 163 మాత్రం చేయలేదు. ఈ చేజ్లో డీసీ కూడా బాగా తరబడింది. ఎస్ దయాలు, భువనేశ్వర్ కుమార్ కొంచెం సూపర్ బౌలింగ్ ఆడడంతో పవర్ ప్లే లోపే 3 వికెట్లు కోల్పోయింది. డుప్లెసీ, మెగ్గర్కు, కోరెల్ ముగ్గురు ఓడిపోయారు. అది చూసినప్పుడు మాత్రం పవర్ ప్లే అయిపోయాక ఓకే పవర్ ప్లే కూడా సరిగా ఆడలేదు డీసీ, ఖచ్చితంగా ఓడిపోయింది మ్యాచ్ అని అనుకున్నారు అందరూ. నేను కూడా కేఎల్ రాహుల్ తన క్లాస్ ఏంటో చూపించాడు. మళ్ళీ బెంగళూరు తన హోమ్ గ్రౌండ్, ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ అనుకుంటున్నారు, కానీ కేఎల్ రాహుల్ తన సొంత హోమ్ గ్రౌండ్. ఇక్కడ పిచ్చి నాకు తెలిసి ఎవరికి తెలియదురా అని చెప్పి కేఎల్ రాహుల్ నిరూపించాడు. 93 సూపర్ ఇన్నింగ్స్ అనమాట. అది 93 నాట్అవుట్ ఏం ఆడాడు. ముఖ్యంగా కొంచెం వర్షం బిగిన్ అయింది, మ్యాచ్ ఆపేస్తారు అనుకునే టైంలో 15th ఓవర్ రజత్ పట్టిదార్ చాలా తెలివిగా కేసీలు ఉట్టించాడు. ఆ ఓవర్లో రాహుల్ బ్యాటింగ్ చూడాలి, అసలు ఎంత క్లాస్ అంటే అంత క్లాస్. 22 రన్స్ వచ్చింది ఆ ఓవర్ చూడగానే అనుకున్నాను అనమాట నేను, మ్యాచ్ అయిపోయింది, ఢిల్లీ గెలిచేస్తుందని చెప్పి. అదే చేసి చూపించాడు, తనే స్వయంగా తన చేతితో గెలిపించాడు రాహుల్. హైలైట్ అనమాట మ్యాచ్. మిగతా వాళ్ళని తరబడ్డారు, రాహుల్ నిలబెడితే రాహుల్కి కొత్త గొప్ప సపోర్ట్ ఇచ్చింది క్రిస్టియన్ సాబ్స్, దాన్ని మనం మర్చిపోకూడదు. కాకపోతే ఈ మ్యాచ్లో బెంగళూరుకి ప్లస్ ఏంటి అంటే భువనేశ్వర్ కుమార్ మంచి ఫామ్లో 2 వికెట్స్ తీశాడు, టైట్ బౌలింగ్ చేశాడు. జోష్ హేజల్ కూడా ఒక పక్క తెలిపోతున్నా సరే భువనేశ్వర్ మాత్రం సూపర్ టైట్ బౌలింగ్ చేశాడు. యుఎస్ శర్మ కూడా బాగా ఇంప్రెస్ చేశాడు అనమాట. సో వీళ్ళిద్దరికైనా రాణిస్తే ఆర్సీబీకి చాలా పెద్ద ప్లస్ అవుతుంది. నెక్స్ట్ మ్యాచ్ జైపూర్లో కాబట్టి కొంచెం బౌలర్ అందరూ సమిష్టిగా రాణిస్తే మరి భారీగా రాణించిపోయింది. ఆ రోజు రాణించిన ఆర్సీబీ గెలిచేసే ఛాన్సే ఉన్నాయి. దానితోడు ప్రస్తుతం సీజన్లో ఐపీఎల్లో ఆర్సీబీకి చిన్న సమయంలో కానీ బయట అన్ని మ్యాచ్ గెలిచి వచ్చింది కాబట్టి ఆ ప్లస్ కూడా ఉంటుంది. మరి నెక్స్ట్ మ్యాచ్ రాజస్థాన్ తలాడుతుంది చూద్దాం. ఈ మ్యాచ్ మాత్రం కేఎల్ రాహులే డీసీకి ఆర్సీబీ విన్కి మధ్యలో అట్టై నిలబడే గోడ. సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. తనని కొన్ని షాట్స్ అయితే ఎంత క్లాసిక్ షాట్స్ అంటే సూపర్ ఉన్నాయన్నమాట. వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కుదరదు, అంత అద్భుతంగా ఉన్నాయి. స్టప్స్ కూడా బాగానే ఆడాడు, తనేం తక్కువ చేయట్లేదు. స్టప్స్ చాలా బాగా ఆడాడు. స్టప్స్ ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 1.5 year నుంచి, అంటే లాస్ట్ సీజన్లో కూడా డీసీకి చాలా చక్కగా ఆడే ప్లేయర్ స్టప్స్ ఒకటి. ఈ సంవత్సరం అదే కంటిన్యూ చేస్తున్నాడు. వీళ్ళ ఓపెనర్లు కొంచెం రాణిస్తే బాగుంటుంది. అక్షర్ పటేల్ కూడా తన బ్యాటింగ్ మీద కొంచెం ఫోకస్ పెడితే బాగుంటుంది. వాళ్ళ బౌలింగ్ చాలా బాగుంది. డీసీ కుల్దీప్ యాదవ్ కానీ చాలా బాగా బౌలింగ్ చేస్తుంది. ముఖ్యంగా ఈ మ్యాచ్ ముఖేష్ కుమార్ ఫస్ట్ 2 overs బౌలింగ్ చూడండి, ఎనక తీశారనమాట. 8 runs ఇచ్చే 2 overs అంత అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. సో ఒకళ్ళు కాదు ఒకళ్ళు బౌలర్స్ అయితే అవరేజ్గా ఆడుతున్నారు. బ్యాటర్లు కొంచెం అయితే స్టార్టింగ్లో ఒకళ్ళిద్దరి మీద, లేదంటే ఎండింగ్లో కేఎల్ రాహుల్ ఇట్లాంటి మీద ఆధారపడుతున్నారు. బ్యాట్ కూడా కొంచెం స్టేబుల్ అయింది అంటే డీసీకి అద్భుతం టీమ్ రెడీ అయింది. నెక్స్ట్ డీసీ కానీ ఆర్సీబీ కానీ ఎలా ఆడతారు చూద్దాం. నేనైతే నెక్స్ట్ జైపూర్లో ఆర్సీబీనే గెలుచుద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళకి ఇన్ హౌస్ అంటే చిన్న సామాన్లు పెద్ద రికార్డ్ లేకపోయినా బయట బాగానే ఆడుతున్నారు ఈ సీజన్. అదే కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను. మరి మీరు అనుకుంటున్నారు కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఇంకోటి మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటివరకు బై బై.